అధికార బలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్లను కనపడనీయకుండా చేయడానికి కుట్రలు చేస్తోందని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి చట్టం పేరును బీజేపీ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని బీజేపీ అప్రజాస్వామిక పాలన చూడలేకపోతున్నామంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఒక సామాజిక భద్రతా పథకమని, అలాంటి పథకాన్ని దశల వారీగా నిర్వీర్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదల జీవన హక్కులపై నేరుగా దాడి చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు ఉండటం యాదృచ్ఛికం కాదని, అది పేదల కోసం జరిగిన పోరాటాలకు ప్రతీకగా నిలిచిందని సిపిఐ, సిపిఎం నేతలు పేర్కొన్నారు. అలాంటి పేరును తొలగించడం అంటే గాంధీజీ ఆశయాలను తిరస్కరించడమే కాకుండా పేదల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయమని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు విడుదల చేయాలని, పని దినాలు పెంచి వేతనాలు సకాలంలో చెల్లించాలని సిపిఐ, సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పి సాయిలక్ష్మి, ఆర్ లక్ష్మి, బుజ్జి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల మద్దతుతో యూపీఏ 1 గవర్నమెంట్ ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో భూమి లేనటువంటి పేదలకి, వ్యవసాయ కూలీలకి, పేదరికంలో ఉన్నటువంటి వారికి తిండి పెట్టడం కోసం 100 రోజుల పనిని కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిన్న పార్లమెంటులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ అనే పేరును తొలగించేసి ఇంకో రకమైనటువంటి పేరును పెట్టి ఈరోజు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తోంది. అందులో చేసినటువంటి నిర్ణయాలు తీవ్రంగా ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం, రాబోయే రోజుల్లో భూమి లేని పేదలకందరికీ కూడా ఈ పథకాన్ని దూరం చేయడం కోసం, మరింత పేదలను తయారు చేయడం తప్ప ఇది ఉపయోగపడే పద్ధతి లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో రోజు రోజుకి పేదరికం పెరిగిపోతుంది. ఒక పక్కన ధనవంతులు పెరుగుతున్నారు, పేదరికం, తిండి లేని పరిస్థితుల్లో పేదలు ఉంటుంటే, పేదలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో పేదలకు తిండి పెట్టాల్సినటువంటి పథకాన్ని అభివృద్ధి చేయాల్సిన పని, నిధులు కేటాయించాల్సిన పని, ఈ పేదలకు తిండి పెట్టకుండా ఈరోజు పేదలు మరింత పేదలుగా మార్చడం కోసం బీజేపీ తీసుకున్నటువంటి పథకం తప్ప ఇంకొకటి కాదు. ఈ పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా గాంధీ పేరును తొలగించినంత మాత్రాన ఏదో ఎన్నికపోతారని లేదు. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరుని తీసేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చేర్చి సరైనట్లు కాదు. ఈ పథకాన్ని కొనసాగించాలా, 100 రోజుల పనిగా 150 రోజుల పని కల్పించాలని చెప్పి, పేదలకు అండగా ఉండాలని చెప్పి, ఈ పథకం పేరు మార్చేంత వరకు కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.